judge others. మానవులుగా మన హృదయాలలో దాగి ఉన్నటువంటి ఒక కోరిక, ఒక విధానం లేక వైఖరి ఏమిటి అంటే ఇతరులకు తీర్పు తీర్చే వైఖరి. And the Lord says you need to get rid of that attitude. అటువంటి వైఖరి నుంచి మీరు విడిపించబడాలి, విడుదల పొందండి. That is not to be found in the members of my kingdom. నా రాజ్యానికి చెందినటువంటి వారిలో ఇలాంటి విధానము లేదా వైఖరి ఉండరాదు. I think this also is a command that most believers ignore and do not obey. చాలా మంది దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలైన వారు ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞను మరిచిపోతారు, దాని గురించి పట్టించుకోవడం లేదు. I have noticed how careless believers are in commenting about others. ఇతరులను గురించి విమర్శించే విషయంలో ఎంత లెక్కలేనట్టుగా ఉంటారో నేను చాలాసార్లు గమనించాను. Without knowing all the details, we quickly come to conclusions. ఏమి విషయాలు వివరాలు తెలుసుకోకుండానే ఒక నిర్ణయానికి వచ్చి ఆయన మీద ఏదో ఒక మాట అనేస్తారు. We hear something, మనం ఏదో వింటాము, we see something, ఏదో చూస్తాము, quickly we jump into conclusions. వెంటనే మరి ఒక తీర్పు తీర్చేస్తాం. We do not know the whole details. దానికి సంబంధించిన వివరాలు అన్నీ మనకు పూర్తిగా తెలియవు. We don't even want to know the details. కనీసం ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా ఆలోచన చెయ్యం. We sit upon others on judgment. మనము ఊరికనే ఇతరుల మీద తీర్పు తీర్చడానికి, We would like to sit on the throne in judgment on others. ఇతరుల మీద తీర్పు తీర్చడానికి సింహాసనం ఎక్కినట్టుగా మనం కూర్చుంటాం. Now, why do we judge others? ఎందుకు ఇతరులను మనం తీర్పు తీరుస్తాం? I think one reason is because we are restless in ourselves. మనలో మనకే నెమ్మది లేకుండా ఉన్న కారణం చేత ఇతరుల మీద ఏదో ఒక మాటలు చెప్తా ఉంటాం. We have no sense of security about ourselves. We are restless and we are afraid of others. మనలో మనకే భద్రత లేదు. అభద్రతా భావం చేత ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటాం. If you look at the verses above, that is the last part of chapter 6. మనము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి మాటలు మనం గమనించినట్లయితే It talks about a sense of security in the care of our heavenly Father. మన పరలోకపు తండ్రి మనలను గురించి తీసుకునే భద్రత, జాగ్రత్త, ఆయన చింతించే విధానాన్ని గురించి చూస్తున్నాం. Last night we considered that in detail. దాన్ని చాలా వివరంగా గత రాత్రి వేళ మనం ధ్యానించాం. We have a heavenly Father. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడని, He cares for us. మన విషయమై We don't have to be restless. చింతించేవాడు. మనమేమి భయపడవలసిన అవసరం లేదు. We can always be at rest in our heart. మన హృదయాల్లో నెమ్మది కలిగిన వారమై ఉండాలి. You be concerned about the kingdom of God first. నీ దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే వారిగా ఉండాలి. And God will take care of you. దేవుడు నిన్ను గురించిన జాగ్రత్త వహిస్తున్నాడు. That is what the Lord taught in the last part of chapter 6. 6వ అధ్యాయం చివరి భాగంలో ప్రభు మనకు బోధించిన సంగతి అది. Now, when we are confident about the care and love of our heavenly Father, మన పరలోకపు తండ్రి మన ఎడల కనపరుస్తున్న ప్రేమను, ఆయన మన ఎడల చూపిస్తున్న భద్రతను మనము ఎరిగినప్పుడు a sense of security, a sense of rest, comes in our heart. మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది, భద్రత కలిగి ఉన్నదని భావిస్తాం. And when we are secure in the love of God, దేవుని ప్రేమలో మనం భద్రపరచబడి ఉన్నప్పుడు there is no need to judge others. ఇతరులను విమర్శించవలసిన అవసరం లేదు మనకి. Those who judge others are those who do not have a sense of security in themselves. ఎవరు ఇతరులను విమర్శిస్తారు, తీర్పు తీరుస్తారంటే వారిలో వారికి అభద్రతా భావం ఉన్నవారే. They are restless in themselves. వారి లోపల వారికి నెమ్మది ఉండదు. Oh, this man may do harm to me. ఈ వ్యక్తి నాకేమైనా కీడు చేస్తాడేమో, He may do some evil to me. నాకేదైనా మరి కీడు తలపెడతాడేమో, My life is in trouble. నా జీవితం సమస్యలతో ఉండబోతుందేమో, I must attack him. నేను ముందుగానే ఎదుర్కొంటే మంచిదేమో, I must criticize him. నేను అతన్ని విమర్శిస్తే మంచిది, I must judge him and assert my authority. నా అధికారాన్ని చూపించి అతని మీద తీర్పు విధిస్తే మంచిది. That comes from a sense of restlessness within us. మనలో ఉన్నటువంటి నెమ్మది లేని స్థితిని బట్టి ఈ తీర్పు తీర్చే విధానం. But when you are comfortably resting in the Lord, నీవు ఎప్పుడైతే ప్రభువులో నెమ్మది, శాంతి కలిగి ఉంటావో,
then there is no need to go after others and judge others. ఇతరుల వెంటబడి వారిని విమర్శించి తీర్పు తీర్చవలసిన అవసరమే లేదు. Are we secure in the love of God? దేవుని ప్రేమలో మనం భద్రంగా దాచబడి ఉన్నామా? Do we know that no man can do any harm to us? మనకు ఏ మనుషుడు ఏ హాని చేయలేడని ఎరుగుదమా? God is in control of everything that happens to me. మన జీవితాల్లో లేదా నా జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడని ఎరుగుదువా? Without his permission nothing will happen to me. ఆయన అనుమతి లేకుండా మన జీవితాల్లో ఏమి జరగదని నీకు తెలుసా? He does everything for my very best. నాకు ఏది శ్రేష్టమైందో దాన్ని ఇవ్వడానికి ప్రభు చేస్తాడని ఎరుగుదువా? When I believe this, ఈ మాట నేను నమ్మినప్పుడు I am at rest in my heart. నా హృదయంలో గొప్ప నెమ్మది శాంతి ఉంటుంది. If you look at people who go around criticizing and judging others, ఆ ఇతరులను విమర్శించి తీర్పులు తీరుస్తూ ఏదో మాటలు చెప్పే వారిని చూస్తే you will most often find that they themselves are restless in them. ఆ వారిని గమనిస్తే వారిలో వారికి నెమ్మదే ఉండదు, శాంతి లేని వారు. They are afraid. వారు భయపడతా ఉంటారు. Someone may defeat me. ఎవరన్నా నన్ను ఓడిస్తారేమోనని. I may lose my place. నా స్థానాన్ని పోగొట్టుకుంటారేమో. I may lose my prominence. I may lose my prominence. నా ప్రాధాన్యత పోతుందేమోనని. So I better judge others and criticize others and put them down. ఇతరులను విమర్శించి తీర్పు తీర్చి వారిని తగ్గిస్తే మంచిదని. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, we don't have to do that. మనం అలాగ చేయవలసిన అవసరం లేదు. We are secure in the care and love of our heavenly Father. దేవుని యొక్క భద్రతలో, దేవుని కాపుదలలో, ఆయన ప్రేమలో మనము కాపాడబడుతూ భద్రపరచబడి ఉన్నాం. No one can do any harm to us. మనకు ఎవడు ఏ హాని చేయలేడు. You seek his kingdom and God will take care of you. నీ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే నీ పనులన్నీ ప్రభువే చేస్తాడు. Don't be a busybody in the matters of others. ఆ ఇతరుల విషయాలలో మరి బిజీగా ఉండాల్సిన పని లేదు. You be concerned about yourself. నిన్ను గురించి నీవు ఆలోచించుకో చాలు. You be concerned about the kingdom of God. దేవుని రాజ్య విషయాలు ఆలోచించు. And God will take care of you. దేవుడు నిన్ను గురించిన జాగ్రత్త తీసుకుంటాడు. So an attitude of judging comes from restlessness and a lack of sense of security. ఎవరు ఈ తీర్పు తీర్చే మనసు కలిగి వైఖరి కలిగి ఉంటారంటే ఎవరి హృదయాల్లో నెమ్మది లేదో, ఎవరు శాంతియుతంగా లేరో అటువంటి వారే ఈ పనులు చేస్తారు. Now before I go on, ముందుకు సాగక ముందు let me sincerely ask you a question, every one of you. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఈ ప్రశ్న అడుగుతున్నాను. Are you willing to take this teaching seriously? ఈ దేవుని యొక్క సందేశాన్ని నిజంగా తీవ్రంగా ఇష్టపూర్వకంగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? Are we willing to abide by this teaching and obey this command of the Lord Jesus? దేవుడు చెప్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిస్తున్న ఈ ఆజ్ఞలకు లోబడి దాన్ని అనుసరించి కట్టుబడి ఉండడానికి ఇష్టపడుతున్నావా? Now the reason why I'm asking this, ఎందుకు అడుగుతున్నానంటే as I travel around and see believers, విశ్వాసులను అనేక మందిని అనేక ప్రాంతాలు తిరిగి చూస్తున్నప్పుడు most believers are careless in talking about others. ఇతరులను గురించి మాట్లాడే విషయంలో చాలా మంది లెక్కలేనట్టుగా ఉన్నారు. Men and women. సహోదరులైనా సహోదరులైనా. She is like that. అట్లాంటిది. He is like that. ఇతను అట్లాంటోడు. That is why he did it. అందుకే ఆ పని చేశాడు. This is the reason why he is doing that. ఇందువల్ల, ఈ కారణం వల్ల ఆ పని చేశాడు. Did you make an investigation about it? దాని గురించి ఏమన్నా లోతుగా ఆలోచించి కనుక్కున్నావా? Did you study all the details about it? ఆ విషయం గురించినటువంటి వివరాలన్నీ క్షుణ్ణంగా Do తెలుసుకున్నావా? you know everything about it? దాని గురించిన పూర్తి వివరాలు నీ దగ్గర ఉన్నాయా? Are you God, all knowing? నీవేం దేవుడువా అన్ని సంగతులు తెలియడానికి? No. కాదు. Then why do you come to a conclusion? మరి ఎందుకు ముగింపుకు వచ్చి ఏదో ఒక మాట అనేస్తావు? Now before I go on to say this, let me give an explanation, a clarification. ఒక స్పష్టమైన వివరణ చెప్పనివ్వండి. You see, there is a need for judgment in some situations. కొన్ని సందర్భాలలో అవసరమును బట్టి తీర్పు తీర్చవలసి వస్తుంది. In the Gospel of John, the Lord Jesus talks about judging. యేసు ప్రభువారు యోహాను సువార్తలో తీర్పు తీర్చడం గురించి మాట్లాడుతున్నాడు. In 1 Corinthians, Paul talks about judging. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా తీర్పు తీర్చడం గురించి చెప్తున్నాడు. Don't judge does not mean if somebody commits a sin, you just keep quiet about it. ఎవరైనా పాపం చేస్తే వారిని గురించి విమర్శించకుండా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండమని కాదు దాని అర్థం. You see, when someone commits a blatant sin, ఒక చాలా చెడ్డదైనటువంటి పాపాన్ని ఒక వ్యక్తి చేస్తే, when it is absolutely evident, అది చాలా పూర్తిగా తెలిసిందైతే,
This doesn't mean you don't say anything about it. అతని గురించి గాని ఆ విషయాన్ని గురించి గాని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండమని కాదు. There are certain situations where we may have to judge. మనము కొన్ని సందర్భాలలో తీర్పు తీర్చవలసి వస్తుంది. Especially the elders of the assemblies. సంఘములలో ఉన్నటువంటి పెద్దలైన వారు సంఘములో ఉన్న వ్యక్తుల విషయమై ఇలాగ చేయవలసి వస్తుంది. When they see some doctrinal error or moral error in the lives of people, ప్రజల యొక్క జీవితాలలో వాక్యపరమైన సిద్ధాంతపరమైన ఆత్మీయమైన నైతికమైన తప్పులు జరిగినప్పుడు they inquire into it. దాని గురించిన వివరాలు తెలుసుకొని they find out the details. విషయాలన్నీ వివరంగా సేకరించి they talk to the persons concerned. దానికి సంబంధించిన వ్యక్తులతో వ్యక్తిగతంగా మాట్లాడి they may make a judgment. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం to discipline that brother or that sister. ఆ వ్యక్తిని ఎవరైనా సోదరైనా సోదరుడైనా క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు. The Lord is not saying don't do that. అలాగూ చేయవద్దని ప్రభు చెప్పడం లేదు. In certain situations, అటువంటి పరిస్థితుల్లో people in leadership, నాయకులైనటువంటి వారు, people who are responsible for others, ఇతరుల విషయమై జాగ్రత్త తీసుకునే బాధ్యత కలిగిన వారు, they may have to make judgment. తీర్పు తీర్చవలసిన అవసరత ఉన్నది. After proper study of the whole thing. ఆ విషయం అంతా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నది మీదటనే. Because in the book of Hebrews it says that the elders are accountable for them before God. దేవుని ఎదుట ఈ ప్రజల విషయమై లెక్క చెప్పవలసిన వారు పెద్దలు ఉన్నారు. పెద్దలు లెక్క చెప్పాలి. Therefore they have to judge. అందుచేత వారు జాగ్రత్త తీసుకోవాలి, తీర్పు తీర్చాలి. Also in the Gospel of Matthew, మత్తయి సువార్తలో in the same chapter we are looking at, 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండగా, you know, when you read from verse 21 to 23, 21 నుండి 23 వరకు మనం చదివితే, also when you start reading from verse 15 to 20, 15 నుంచి 20 వరకు చదివితే, there we read about the need to judge some people. కొంతమంది వ్యక్తులను తీర్పు తీర్చి విమర్శించవలసిన అవసరం ఉంది. Some false prophets, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, false teachers, అబద్ధ బోధకులు ఉన్నారు. their teaching is wrong, వారు బోధించేది తప్పు. and by their fruits you can discern them. మీ వారి ఫలముల వలన వారిని గుర్తుపట్టొచ్చు. And we may say this is wrong, this is right. ఇది మంచిది, ఇది చెడు అని తెలుసుకోవాలి. So in certain situations, అలాంటి పరిస్థితుల్లో, especially for people in leadership, ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వారు, పెద్దలైన వారు, there is a need for making judgment. తీర్పు తీర్చి విమర్శించవలసిన ఆవశ్యకత ఉంది. That is essential. అది అవసరం, ఖచ్చితం. To maintain the purity of the church. సంఘములో ఉన్నటువంటి పవిత్రతను కాపాడడం కోసం. No, the Lord is not talking about that. ప్రభు దాని గురించి మాట్లాడడం లేదు. That is allowed. అది అనుమతించబడింది. But he is talking about the day-to-day life judging. మన అనుదిన జీవితంలో ఎవరిని పడితే వారిని, ఎవరు పడితే వారు విమర్శించడాన్ని గురించి. This is an area where most of us make a mistake. మనలో చాలా మంది ఈ విషయంలో పొరపాటు చేస్తూనే ఉన్నాం. Even if we are not elders or even if we are not accountable, we still poke our nose into other people's matters and we make our judgment. మనము పెద్దలం కాదు, మనము బాధ్యత కలిగిన వారం కాదు, అయినా ఇతరుల విషయాల్లో మనం ముక్కు దూర్చి అనవసరమైనటువంటి సంగతులు మాట్లాడతాం, ఇతరులకు తీర్పు తీరుస్తాం. In the book of Peter we read about being busybody in the matters of others. ఆ ఇతరుల విషయాలలో మనము చాలా బిజీగా ఉండేటువంటి సంగతి పేతురు భక్తుడు రాస్తున్నాడు. I think that's a part of human nature. అది మానవుల యొక్క మనస్తత్వానికి సంబంధించిన విషయం. All of us are happy to do that. అందరికి కూడా వేరే వాళ్ళ సంగతులు తెలుసుకోవాలని బలి ఇష్టం. We are all interested in what's happening in the next house. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏదో గుసగుసలాడుతున్నారని తెలుసుకోవడానికి బలి ఇష్టపడతాం. Am I not right? అవునా కదా? Hey, what are those two sisters talking there? ఏంది వాళ్ళిద్దరు, ఆడవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంది ఏంది అక్కడ? I want to know that. తెలుసుకోవాలి అది ఏందో. What are they talking there? వాళ్ళు ఏంది ఆడ మాట్లాడేది? I am interested to know that. దాన్ని తెలుసుకోవాలని ఆసక్తి నాకుంది. That's human nature. అది మానవుని యొక్క తత్వం. And we get involved in the things in which we have no business. మనకు అవసరం లేనటువంటి విషయాలలో తలదూరుస్తాం. In the book of Proverbs it says, సామెతల గ్రంథంలో చెప్పబడింది, when you get involved in something that does not relate to you, నీకు సంబంధం కానటువంటి విషయాలను నువ్వు తలదూరిస్తే, that is like taking a dog that goes on by the street by its ear. A dog going by the street, you hold it by its ear. దారిని వెళ్ళేటువంటి కుక్కను కదిలించుకొని కనిపించుకున్నట్టు ఉంటది.
The dog is going that side. ఆ పక్కకి వెళ్ళిపోతుంది కుక్క. You are going this side. నువ్వేం ఇటు పోతున్నావు. The dog is going its way. It's not coming to bite you. దారిలో పోతుంది, నీ దగ్గరికి రాలాది. What business have you got to go and take the dog by its ear? చెవు పట్టుకొని లాగాల్సిన పనే వచ్చింది నీ కుక్కని. That's a verse in the Bible. వాక్యములో ఉన్నటువంటి మాట అది. You are like a man who holds a dog by its ear. ఒక దారిని పోయే కుక్కను చెవు పట్టుకొని లాగినట్టు. You had no business to do that. దాన్ని చేయవలసిన అవసరమే లేదు నీకు. Then the dog bites you. అప్పుడు కుక్క నిన్ను కరుస్తుంది. Then you go around complaining to everybody, oh the dog bit me. అయ్యో కుక్క నన్ను గరిచిందండి, కుక్క నన్ను గరిచిందండి అని అందరికి చెప్పుకుంటూ తిరుగుతావు. Why did the dog bite you? ఎందుకు గరిచింది నిన్ను కుక్క? Because you went and took it by its ear. నువ్వు కదా ముందు దాని దగ్గరికి పోయి చెవు పట్టుకొని లాగింది. Did the dog come to bite you? ఒకవేళ కుక్క నేరుగా నీ దగ్గరికి వచ్చి కరిచిందా? No. కాదు. The dog was going its own way. దాని దారిలో పోతుంది. This is human nature. ఇది మానవుల యొక్క మనస్సు. In most assemblies this problem is there. చాలా సంఘాలలో ఈ సమస్య ఉన్నది. Busybody in other people's marriage. ఇతర విషయాల్లో తలదూర్చేటువంటి మనస్తత్వం. Men and women do this. పురుషులు స్త్రీలు అందరూ చేస్తుంటారు ఈ పని. And they make their own judgments. స్వంతమైన తీర్పులు విమర్శలు They చేస్తారు. make their own conclusions. వారు ముగింపు చెప్తారు, ఇది అత్త ఇది ఇట్ట అని. But the Lord said, కానీ ప్రభు అంటున్నాడు, don't do all that. అలాగూ చేయబాకండి. You be secure in the love of God. నీవు దేవుని ప్రేమలో భద్రంగా ఉన్నావు కదా. God will take care of you. నిన్ను గురించి ప్రభు Why చింతపడుతున్నాడు you కదా. are worried unnecessarily about somebody else? అనవసరమైన వారి విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? Judge not. తీర్పు తీర్చవద్దు. I learned a great lesson on this in my life. నా జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేను నేర్చుకున్నాను. I learned this lesson many times. చాలా సార్లు నేర్చుకున్నాను. And I want to tell you, చెప్తున్నాను ఈ మాట మీకు. I am very, very careful in talking about others. ఇతరులను గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. Because I fear God. నేను దేవుని యందు భయము కలిగి I ఉన్నాను. am very careful in talking about others. ఇతరులను గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. I don't want to say an unnecessary sentence about somebody else. అనవసరమైనటువంటి ఒక్క మాట కూడా ఇతరులను గురించి నా నోట చెప్పకుండా, Only if it is necessary I want to say that. అవసరం అయితేనే ఒక్క మాట మాట్లాడతాను. Well, sometimes I may make a mistake. కొన్నిసార్లు పొరపాటు కూడా చేయవచ్చు. Then I have to repent and confess to God. దాని విషయమై నేను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర But ఒప్పుకుంటాను. I want to be very, very careful. కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను. But I have seen this ఇది చూసినప్పుడు where 5 evangelists meet. ఒక 5 సేవకులు కలుసుకున్నారు ఒక చోట. I'm talking about Kerala. కేరళను గురించి మాట్లాడుతున్నాను నేను. I don't know Andhra. ఆంధ్ర వాళ్ళ సంగతి నాకు తెలియదులేండి. Oh, these evangelists have come together for some outreach work. ఏదో బహిరంగ సేవ విషయమై వచ్చారు 5 సేవకులు. What is their subject of discussion? వారు మాట్లాడుకుంటున్న సంభాషణ సందర్భం ఏమిటి? Another evangelist who is not there. లేని సువార్థికుని గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. Is that like in Andhra also? ఆంధ్రాలో కూడా అంతేనా? I don't know. అంతేనంట, అందరూ తలుపుతున్నారు. 5 evangelists meeting together. 5 సేవకులు సువార్థికులు ఒక చోటకు వచ్చి, Their subject is not the work of the Lord. దేవుని పని గురించి చర్చించడంలా. That evangelist is getting money from America. అదిగో వాళ్ళ సేవకుడు ఉన్నాడే, డబ్బు వస్తుందంట అమెరికా నుంచి బాగా. My friend, what is it to you? నీకెందుకండి వచ్చింది? Oh, he is going to America. అదిగో అమెరికా పోతున్నాడు. That man came from America. అమెరికా నుంచి వచ్చాడు ఈయన. This man is getting some money. ఇక్కడ డబ్బు వస్తుంది ఈయనకి. That man is doing this. ఆ మనిషి అది పని చేస్తున్నాడు. That is the discussion. అది జరుగుతున్న చర్చ అక్కడ. We don't know all the details. అన్ని వివరాలు తెలియ వాళ్ళకు. But still we want to sit as authority on them. ఏదో దాని మీద మీకు అధికారం ఉన్నట్టు అన్ని తెలిసినట్టే మాట్లాడతారు. Okay, let me tell you this lesson I learned. నేను నేర్చుకున్న పాఠం మీకు చెప్తాను. I will never forget this. ఇది మర్చిపోనే ఎప్పుడు. When I was studying in high school, హై స్కూలులో నేను చదువుకునే రోజుల్లో, I grew up in Cochin, a city in Kerala. కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్ నగరంలో పెరిగాను. That was an English and Malayalam mixed assembly. ఆ సంఘంలో ఇంగ్లీషు మలయాళం వారు కలిసి ఉంటారు. Because there were many naval people who were not Malayalis, so we had to use English and Malayalam. మలయాళం రాని వారు అనేకులు ఉన్నారు కాబట్టి ఇంగ్లీషు మలయాళం రెండిట్లో అక్కడ పరిచర్య జరుగుతుంది. So all the messages were translated from Malayalam to English or from English to Malayalam. ఇంగ్లీషు నుంచి మలయాళానికి కానీ మలయాళం నుంచి ఇంగ్లీష్కి కానీ అన్ని వాక్య భాగాలు
తర్జుమా చేయబడతాయి. One Sunday evening, ఒక ఆదివారం సాయంత్రం, every Sunday evening we had gospel meeting. ప్రతి ఆదివారం కూడా సువార్త వాక్యం చెప్తారు. So one Sunday evening, ఒక ఆదివారం సాయంత్రం some white men and women, that is Westerners, came to our assembly. పాశ్చాత్య దేశానికి సంబంధించిన తెల్లవారు మా సంఘానికి వచ్చారు. They had come from a gospel ship called Ebenezer. ఎబెనేజర్ అనేటువంటి గాస్పుల్ షిప్ ఓడలో నుంచి వచ్చారు. That ship had come to Cochin. కొచ్చిన్ వచ్చింది ఆ ఓడ. So these believers came to our assembly to attend the meeting. మీటింగ్ హాజరు కావడానికి ఆ తెల్లవారు మా సంఘానికి వచ్చారు. So white men and their wives. వాళ్ళు తెల్లవారు తెల్లగా ఉన్నారు. So వారి భార్యలు, they sit together. They don't sit separately like this. ఇలా Men and women sit together. మనుషులు, స్త్రీలు పురుషులు ఇట్లా మనలాగా వేరు వేరు కూర్చోరు, అందరు కలిసి కూర్చుంటారు. So one husband and wife, they were sitting together. భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. I was sitting just in front. వాళ్ళకంటే ముందు కూర్చున్నా నేను. And somebody was preaching in Malayalam with translation to English. ఒక ఆయన మలయాళంలో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తున్నారు. Throughout the meeting, this husband and wife were talking. మీటింగ్ అయిపోయిందాక ఈ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటానే ఉన్నారు. I heard it with my own ear and saw it with my own eyes. నా సొంత కళ్ళతో చూశాను, నా సొంత చెవులతో విన్నాను. First hand information. ఇది నేరుగా చెప్తున్న I'm సమాచారం. sitting just next to them. వారి పక్కనే కూర్చున్నాను. The husband is whispering throughout in the wife's ear. భర్త ఎంతసేపు ఆ భార్య చెవులు గుసగుస చెప్తున్నాడు. From the beginning to the end of the message. వాక్యం వాడు చెప్పడం ప్రారంభించాడు, వీళ్ళు గుసగుసలు ప్రారంభించారు. అయిపోయిందాక అదే పని. And I thought, what gospel workers are these? ఏమి సువార్త సేవ చేయడానికి వచ్చిన సేవకులు అయ్యిందో. They are servants of the Lord. That's what they are saying. వాళ్ళు అంటున్నారు మేము దేవుని సేవకులు అంటున్నారు. Working in a gospel ship. గాస్పుల్ షిప్ లో పనిచేస్తున్నాం అన్నారు. But no respect for the word of God. దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటే వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు. While the message is going on, husband and wife are talking. వాక్యం చెప్తా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు ముచ్చట్లు. Non-stop talking. ఏమి ఆపకుండానే అట్టనే కొనసాగించారు. I was a young boy. నేను అప్పుడు చిన్నవాడిని. I felt very bad. చాలా బాధేసింది నాకు. What people are these? ఏమో మనుషులండి వీళ్ళు. They say they are gospel workers, but this is what they are doing. మేము సువార్త సేవకులు అని చెప్తారు, వాళ్ళు చేస్తున్న పని ఇది. I felt very bad. చాలా బాధేసింది. After the మీటింగ్ అయిపోయిన తర్వాత we all shook hands and came to know each other. అందరిని పలకరించుకొని వందనాలు చెప్పుకుంటున్నాం, ఒకరొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. Then I realized అప్పుడు నాకు అర్థమైంది they are from Germany. వారు జర్మనీ నుంచి వచ్చిన వారంట. Or some other country like. వేరే దేశం నుంచి వచ్చారు. మొత్తానికి ఇంగ్లీష్ రాదు. The wife does not know English. ఆమెకేం ఇంగ్లీష్ రాదు భార్యకి. You see, people in India think that all the white people know English. మనం అనుకుంటాము తెల్లంగా కనపడ్డ వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చని. That is wrong. అది తప్పు. Very few white people know English. కొంతమంది తెల్ల వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ వచ్చు. Only Americans, English people, Canadians know English. అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, కెనడా వాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్. Most countries in Europe, they don't speak one word of English. ఐరోపా ఖండంలో ఉన్న చాలా దేశాల వాళ్ళకి ఒక్క మాట కూడా ఇంగ్లీష్ రాదు. See, I was a young boy. I had not traveled anywhere. నేను చిన్న పిల్లవాడినప్పుడు ఏ దేశం చూడలేదు. I didn't know this. నాకు తెలియదు అసలు ఈ సంగతి. I thought white people means English. తెల్లోళ్ళు అంటే ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నా. But this husband knew English. ఈ భర్తకేమో ఇంగ్లీష్ వచ్చు, భార్యకి ఇంగ్లీష్ రాదు. Wife did not know. భార్యకి రాదు ఇంగ్లీష్. So the husband was translating that English message in the ear of his wife throughout. అందుకని ఆడు చెప్తున్న వాక్యాన్ని ఇంగ్లీషులో చెప్పేదాన్ని వాళ్ళ భాషలో భార్యకి చెప్తా ఉన్నాడు. What was my conclusion? నేనేమని అనుకున్నాను ముందు? Very ungodly people. ఏమి దేవుడిని గమనికిన వాళ్ళు వీళ్ళంతా దేవుడు లేడు, ఏమి లేదు వీళ్ళు. I saw it with my eyes. నేనే నా కళ్ళతో చూచాను. Heard it with my ear. నా చెవులతోటి నేను విన్నాను. Was I right? వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా? వాళ్ళు తప్పు చేస్తున్నారు. See, if I had not understood that, అది ఆ విషయంగా నాకు అర్థం కాకుండా ఉంటే, I would have gone around and told everybody, oh, these Ebenezer people, they say they are gospel workers, but they have no respect for the word of God. అదిగో నేను కానీ అందరికి చెప్పిండేవాడిని, ఏమని దేవుని సేవకులు అంటున్నారు, షిప్లో పనిచేస్తున్నాం అంటున్నారు, గాస్పుల్ అంటున్నారు. మీటింగ్లో వాళ్ళు వాక్యం అనకుండా ఒకటే గుసగుసు చెప్పుకుంటారని అందరికి చెప్పిండేవాడిని.
That day I learned a lesson. అందుకని నేను అనుకున్నాను, తెలియకుండా ఏ కంక్లూజన్కి రాకూడదు. Sometimes even when you see it, నీ కళ్ళతో నువ్వు చూసినా, when you yourself hear it, నీవే విన్నా, still you may not know the whole truth. అయితే అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటో నీకు తెలియకపోవచ్చు. If it is not necessary, అది అవసరం లేదు కూడా. please don't judge others. నీకు అవసరం లేకుండా ఇతరుల మీద తీర్పు విమర్శ చేయవద్దు. You know the Bible says in the New Testament, క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? others stand or fall to their own master. ఎవరైనా తమ యజమానికి మాత్రమే వారు లోబడతారు లేదా నిలబడతారు. They are standing or falling before their master. వారి యజమాని ఎదుట వారు నమస్కరిస్తారో లోబడతారో నిలబడతారు. What is it to you? నీకేం సంబంధం? If they are wrong, వారు తప్పు చేస్తే their master will judge them. వారి యొక్క యజమానుడే తీర్పు తీరుస్తాడు. Why do you want to judge them? నీవెందుకు వారిని తీర్పు తీర్చాలి? I learned a lesson and I will never forget that. అందుకని నేను నేర్చుకున్న పాఠం ఎన్నడూ మర్చిపోను నా జీవితం. Even when you think you have all the evidences, you can still be wrong. ఒకవేళ నీ దగ్గర అన్ని వివరాలు ఉన్నా ఇంకా నీకు తెలియని సంగతి అందులో ఏదైనా ఉండవచ్చు. Sometimes we may not tell a judgment with our lips, but we may maintain a judgmental attitude. ఒకవేళ మనము మన నోటితో తీర్పు తీర్చము విమర్శించం కానీ మన వైఖరిలోనే మన విధానంలోనే మనం ఏమనుకుంటున్నామో చెప్పేస్తాం అన్నమాట. That is also wrong. అది కూడా తప్పే. You may not tell anyone, ఒకవేళ నువ్వు నోటితో చెప్పకపోవచ్చు, but in your heart you have come to conclusion. నీ హృదయంలో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చావు. And you measure that person in the light of your conclusion. నీకున్నటువంటి ఆ విమర్శతో ఆ వెలుగులో ఆ వ్యక్తి యొక్క స్థాయి ఎంతో లెక్క వేస్తావు. When you see that person, ఆ వ్యక్తిని నువ్వు చూసినప్పుడల్లా in your heart you think, నీ హృదయంలో నీవు ఆలోచిస్తావు, he is like that. ఇతను అట్టాడు కదా. You don't say anything with your lips, నోటితో పెదవులతో ఏం చెప్పవు కానీ but you maintain a judgmental attitude in your heart. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ తీర్పు సంబంధమైన విధానాన్ని ఆ వైఖరిని కనపరుస్తావు. That also is wrong. అది కూడా తప్పే. Where people live in sin, పాపములో జీవించే ప్రజలు, where there is a need to judge, విమర్శించవలసిన అవసరం ఉన్నప్పుడు, doctrinally or morally, అది ఒకవేళ సిద్ధాంతపరమైందైనా నైతికమైందైనా, there is a scope for judgment, విమర్శించడానికి అవకాశం ఉంది, especially for the elders. మరి ముఖ్యంగా పెద్దలైన వారికి But in all other situations, మిగిలిన అన్ని పరిస్థితుల్లో there is no need for us to judge. మనము విమర్శించవలసిన తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. But how careless we are in our talks. మన మాటలలో మన సంభాషణలో మనం ఎంత లెక్కలేనట్టుగా ఉంటున్నాం. I learned another experience along the same line as a young man. చిన్నవాడుగా ఉన్నప్పుడే నేను మరొక విషయాన్ని కూడా నేను పాఠంగా నేర్చుకున్నాను. I was studying in college. కాలేజీలో చదివే రోజుల్లో You know, we learn from the mistakes we make. మనం చేసిన తప్పుల్లో నుంచే మనం పాఠాలు నేర్చుకుంటాం. So one day I was talking to an elderly man. ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నా ఒక రోజు. He was talking about an evangelist who was going to a particular Bible school to teach. ఒక సువార్థికుడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వేరే బైబిల్ స్కూల్లో పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాడు. And this man said, ఈ పెద్ద ఆయన అన్నాడు, he is going there to get money, అక్కడ make money. డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నాడు. That is why he is going to teach in the Bible ఆ school. కాలేజీలో చెప్పాల్సిన అవసరం ఏముందా అతనికి? And I said, yeah. నేను కూడా అవునండి అన్నాను. But when I said yes, నేను అవును అన్నప్పుడు the Holy Spirit in me పరిశుద్ధాత్మ దేవుడు నాలో asked me, నన్ను అడుగుతున్నాడు, how do you know? నీకెట్ట తెలుసు అని అన్నాడు ప్రభువు నాతో. How do you know that? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు నన్ను, నీకు తెలుసా, నీకెట్ట తెలుసు? How do you know whether he is going there for money or not? డబ్బు కోసం వెళ్తున్నాడో వేరే దానికి వెళ్తున్నాడో నీకు తెలుసా? Then why did you say yes? అవును ఎందుకన్నావు నువ్వు? Oh, I was in deep trouble. What to do now? అబ్బా అన్నానే, ఇప్పుడు ఏం చేయాలని చాలా గలిబిలైపోయాను. I already told that elderly man yes. ఆ పెద్ద ఆయనకి ఆల్రెడీ చెప్పాను, అవునండి అందుకే I agree with you. నేను మీరన్న మాట ఒప్పుకుంటున్నానని. The Spirit of God said, దేవుని ఆత్మ నాతో చెప్పిన మాట ఏమిటంటే, you go and correct that. నువ్వు వెళ్ళి దాన్ని సరి చేసుకో. You withdraw your statement. నీవు చెప్పినటువంటి మాటను నువ్వు వెనక్కి తీసుకో. Otherwise you cannot progress in your Christian life. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుదల పొందలేవు. Because you said something about which you do not know. నీకు తెలియని మాట ఒకటి అనేసావు అనవసరంగా.
Oh, those 2-3 days I was restless. 2-3 రోజులు నాకు విశ్రాంతి నెమ్మది లేనట్టుంది హృదయంలో. And one day, ఒక రోజు when I met that old man again, మరలా పెద్ద ఆయన కనపడ్డాడు. I went to him and said, నేను చెప్పాను, brother, the other day you made this comment about that evangelist. మీరు నిన్న మొన్న చెప్పినటువంటి మాట పలాని సువార్తికుని గురించి అన్నారు కదా. And I said, yes. అవునండి, నేనేమో అవునన్నాను మీరు చెప్పిన దానికి. I am withdrawing that yes, I don't know. అయ్యా, నేను అవునన్నాను కానీ, ఆ రోజు అన్నాను కానీ నిజంగా నాకు ఆయన సంగతి ఏమీ తెలియదు, నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. Then my life became normal. ఇప్పుడు నా హృదయంలో నా జీవితం నెమ్మదిగా ఉంది. అప్పుడు I don't want to say yes to anything that I do not know. నేను ఎరగనటువంటి ఏ విషయానికి కూడా నేను అవునని చెప్పకుండా నిర్ణయించుకున్నాను. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, how careless we are. మనం ఎంత లెక్క లేకుండా అంటుంటాం ఈ మాటలు. In talking about others, ఇతరుల గురించి మాట్లాడే, in judging others, ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో. What does the scripture say about this? వాక్యం ఏం చెప్తుంది దాని గురించి? I told you the other day that whatever the Lord Jesus taught in the Sermon on the Mount is explained elsewhere by the apostles. నేను నిన్న మీకు చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న విషయాలు పత్రికల్లో అపోస్తలులైనటువంటి వారు పత్రికల్లో వివరించారు అని చెప్పాను. Look at 1 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తే and verse 5. 5వ వచనం. 1 Corinthians chapter 4 and verse 5. మొదటి కొరింథీ 4:5వ వచనం. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. Judge nothing before time. సమయము రాకముందు, సమయము రాకమునుపే. Judge nothing. దేనిని గురించి కూడా తీర్పు తీర్చవద్దు. Before time. సమయము రాకముందే. When is the time? సమయం ఎప్పుడు? The coming of the Lord. ప్రభు వచ్చేటప్పుడు. ప్రభు వస్తాడు. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు he will bring to light the hidden things. అదుగో రహస్యమందలి విషయాలను వెలుగులోనికి. And he will reveal the counsels of our hearts. మన హృదయంలో ఉన్నటువంటి విషయాలు, ఆలోచనలు అన్ని బయలుపరుస్తాడు. Then each one will be commended. అప్పుడు ప్రతివానికి తగిన మెప్పు. Till then, దేవుని వలన కలుగుతుంది. అప్పటి వరకు judge nothing. దేనిని గురించి తీర్పు తీర్చవద్దు. How many of the believers here this morning are willing to take a decision along this line? ఈ వాక్యపు వెలుగులో ఈ ఉదయ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించాలి. In the light of God's word, దేవుని యొక్క వాక్యపు వెలుగులో I today decide నేను నిర్ణయం తీసుకోవాలి that I will not judge anything till the Lord comes. ప్రభు వచ్చేంత వరకు నేను దేనిని గురించి తీర్పు తీర్చను అని ప్రతి విశ్వాసి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. I will be careful in my talk. నా మాటలలో, నా సంభాషణలో నేను జాగ్రత్తగా ఉంటాను. I will not criticize anyone unnecessarily through my writing, through my words, or through my conversation. నా సంభాషణ ద్వారా, నా రాతల ద్వారా, నా మాటల ద్వారా ఏ పద్ధతిలో కూడా ఇతరులను గురించి అనవసరమైన మాటలు చెప్పను, వ్రాయను. I want to obey the word of God. దేవుని వాక్యానికి నేను లోబడడానికి ఇష్టపడుతున్నాను. How many brothers and sisters here this morning will make that decision? ఇలాంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది ఖచ్చితంగా తీసుకుంటారు? It is not for me. నా కోసం కాదు నిర్ణయం. You take your decision before God. దేవుని ఎదుట మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. I have taken that decision, I told you. నేను మీకు చెప్పాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని. Because I fear God. నేను దేవుని యందు భయం కలిగినాను. Do you fear God? నీవు దేవుడు అంటే భయమేనా? Then you make up your mind. అందుచేత నీ మనసును స్థిరపరచుకో. Let's look at some more verses. మరి కొన్ని వచనాలు చూద్దాం. This is not just in one verse that this truth is taught. అదిగో ఈ సత్యాన్ని ఒకే వచనములో చెప్పడం కాదు. There are several verses in the New Testament that teach the same thing. క్రొత్త నిబంధనలో ఇదే సిద్ధాంతాన్ని బోధిస్తున్న అనేక వచనాలు ఉన్నాయి. Come to Romans chapter 14. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చూస్తే There again there is a clear teaching. ఇక్కడ కూడా చాలా స్పష్టమైన బోధ కనబడుతుంది. Look at verse 10. 10వ వచనం చూద్దాం. But why do you judge your brother, or why do you show contempt for your brother?
for we shall all stand before the judgment seat of Christ. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట. Why do you judge your brother? ఎందుకు నీ సహోదరునికి తీర్పు తీరుస్తున్నావు? What is your answer? ఏం జవాబు చెప్తావు? Why do you judge? ఎందుకు నీవు తీర్పు తీరుస్తున్నావు? What's your answer? ఏమిటి మీ జవాబు? Why do you judge? ఎందుకు తీర్పు తీరుస్తావు? Look at verse 12. 12వ వచనం చూడండి. So then each of us shall give account of himself to God. ప్రతివాడు మనలో ప్రతివాడు తన్ను గురించి లెక్క దేవునికి లెక్క ఒప్పగించవలసి ఉన్నది. That brother will give his account one day. ఆ సహోదరుడు దేవునికి తన లెక్క చెప్పుకుంటాడు. You will give your account. నీవు నీ లెక్క చెప్పు. You won't have to give his account. నీవు వేరే వాళ్ళ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. Then why do you judge? మరి ఎందుకు తీర్పు తీరుస్తావు? He is responsible for what he is doing. ఆయన చేస్తున్న పనికి ఆయన బాధ్యుడు. That's not your business. అది నీ పని కాదు. Verse 13. 13వ వచనం చూడండి. Therefore let us not judge one another anymore, but rather resolve this, not to put a stumbling block or a cause to fall in our brother's way. కాగా మనం ఇక మీదట ఒకరిని ఒకడు తీర్పు తీర్చుకుందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందునని మీరు నిశ్చయించుకొనుడి. Let us not judge one another anymore. ఇక ఎంత మాత్రము మనము ఒకరికొకడు తీర్పు తీర్చుకోకుండా ఉండాలి. Don't put a stumbling block or a cause to fall in our brother's way. నీ సహోదరుని యొక్క మార్గములో అడ్డమైన ఆటంకమైన కలుగు చేయకుండా ఉండాలి. You see, when you make a judgment about me, మీరు నన్ను గురించి ఒక తీర్పు ఏదైనా తీరిస్తే, and you tell that to a third brother, అది మూడో వ్యక్తికి కూడా నువ్వు చెప్తావు, and that third brother tells me, ఆ మూడో వ్యక్తి వచ్చి నాకు చెప్తాడు, that you are criticizing me like this, నేను ఈ విధంగా విమర్శిస్తున్నారు అని. when I hear that, నేను ఆ మాట విన్న తర్వాత what will happen to me? నాకేం జరుగుతుంది? I will be grieved in my heart. నేను నా హృదయంలో ఎంతో దుఃఖపడతాను. Oh, why did that brother say? ఎందుకు ఆ సోదరుడు నన్ను గురించి అట్ట చెప్తున్నాడు? He doesn't know the truth of it. He doesn't know the truth of it. ఆ నిజమైనటువంటి వాస్తవాన్ని అతను ఎరగడు. Not knowing the truth. నిజం తెలియకుండా, వాస్తవం తెలియకుండా. Why did he speak unkindly about me? ఎందుకంత దయ లేకుండా మాట్లాడుతున్నాడు? See, your criticism can become a stumbling block, a cause for fall in my life. నీ విమర్శ నా జీవిత విధానంలో ఆటంకంగా అడ్డమైందిగా నిలుస్తుందేమో. Do you cause others to stumble and fall because of your criticism? నీ విమర్శ ద్వారా ఇతరుల జీవితాలలో ఆటంకంగా అడ్డుగా నిలుస్తున్నావా? Don't you think God will hold you responsible for what you do? నీవు చేస్తున్న పనికి దేవుడు చూడకుండా ఉన్నాడా? Therefore, అందుచేత let us not judge one another anymore. మనం ఇక మీదట ఒకరిని ఒకడు ఎంత మాత్రము తీర్పు తీర్చకుండా ఉందాము. Is the word of God clear? దేవుని వాక్యం స్పష్టంగా ఉందా? Do you need any more explanation? దీనికి మించి ఇంకేమన్నా వివరణ? It is very clear. చాలా స్పష్టంగా ఉంది. Very clear. చాలా స్పష్టంగా. The question is, are we willing to obey the word? ఇక్కడున్న ప్రశ్న సమస్య ఏమిటంటే దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా లేదా? Come to James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే James also explains this teaching of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ సూత్రాన్ని ఈ యాకోబు వివరిస్తున్నాడు. James chapter 4. 4వ అధ్యాయం యాకోబు పత్రిక. Well, you start reading from verse 11. 11వ వచనం నుంచి మనం చదవడం ప్రారంభిస్తే, please read 11 and 12. 11, 12 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచూ ఉన్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? What happens when you judge somebody? ఇతరులను నీవు తీర్పు తీరిస్తే ఏం జరుగుతుంది? This passage says, ఈ వాక్య భాగం చెప్తుంది, when you judge, నీవు ఇతరులను తీర్పు తీర్చినప్పుడు you, instead of being a law doer,
you become a judge of the law. ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాకుండా ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు అన్నమాట. Verse 12. 12వ వచనం. There is only one lawgiver and one judge. ధర్మశాస్త్రము నియమించిన వాడు న్యాయము విధించువాడు ఒక్కడే. There is only one judge. ఒకే న్యాయాధిపతి ఉన్నాడు. Who knows all the secrets. రహస్యమంతా ఎరిగిన దేవుడు. Who knows all the aspects of the case. ఆ విషయంలో ఉన్నటువంటి అన్ని కోణాలు తెలిసినవాడు. Who is that only one judge? ఎవరో ఒక్కడే న్యాయాధిపతి. Come on, tell me. చెప్పండి. Who is that judge? ఎవరా న్యాయాధిపతి? God. దేవుడే. Are you that judge? నీవా తీర్పరివి? Are you that judge? నీవా న్యాయాధిపతివి? No. కాదు కదా. God. దేవుడే. But when you judge somebody, నీవు ఇతరులను తీర్పు తీర్చి విమర్శించేటప్పుడు you are taking the place of God. దేవుని స్థానంలోనికి వచ్చి నువ్వు విమర్శిస్తున్నావు అన్నమాట. Suppose God is sitting here as the judge, దేవుడు ఇక్కడ తీర్పరిగా కూర్చున్నాడు సింహాసనం మీద అనుకో. knowing all the secrets about all of you. అందరిని గురించినటువంటి రహస్యాలు తెలిసిన He దేవుడు. knows why you are doing what. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు దేవునికి తెలుసు. But I also want to judge. నేను కూడా తీర్పు తీర్చాను అనుకున్నా. So what am I saying? నేనేమంటున్నాను? God, will you please get up from your seat, please? దేవుడా నువ్వు లేస్తావా ఆ సీట్లో నుంచి? Please get up from your throne నీ సింహాసనం నుంచి పక్క తప్పుకో for 5 minutes. 5 నిమిషాలు Let me sit there. నేను కూర్చుంటాను. Let me play the judge. నేను న్యాయాధిపతిగా పనిచేస్తాను. Let me play God. నేను దేవునిలాగా పనిచేస్తాను. God, please get up. దేవా పైకి లేపలా దయచేసి. And I sit on the throne. నేను అప్పుడు ఆ సింహాసనం. She is like that. అదిగా He is like that. ఈయనటోడు. Are you playing God? దేవుని వలె నువ్వు మరి పని చేస్తానుకున్నావా? Are you playing the judge? న్యాయాధిపతిలాగా నువ్వు నడుస్తున్నావా? Do you want God to get up from his seat and you want to sit there? దేవుడు పైకి లేచి నీకు చోటు ఇవ్వాలి అక్కడ సీటు. How many of you want to sit in judgment on God's seat? దేవుని సింహాసనం మీద నీవు కూర్చొని తీర్పు తీర్చాలని ఎంతమంది కోరుకుంటారు? How many of you will ask God to get up from his seat and stand up? దేవుని సింహాసనం మీద నుంచి లెమ్మని నేను అక్కడ ఉంటానని చెప్పేవారు ఎంతమంది? I don't want to become judge. నేను తీర్పరిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. I don't want to sit on God's throne. నేను దేవుని సింహాసనం మీద కూర్చోవడానికి ఇష్టపడడం లేదు. And James is asking a strong question. యాకోబు అడుగుతున్నాడు, ఒక గట్టి ప్రశ్న అడుగుతున్నాడు. Verse 12. 12వ వచనం. There is only one lawgiver. ఆ ధర్మశాస్త్రమును నియమించేవాడు ఒక్కడే. There is only one judge. న్యాయము విధించేవాడు కూడా ఒక్కడే. Who are you to judge another? నీవెవరు ఇతరులకు తీర్పు తీర్చడానికి? Who are you? నీవెవరు? Who are you? నీవెవరు To judge somebody? ఇతరులను విమర్శించడానికి? Are you God? నువ్వు దేవుడువా? Are you the lawgiver? నువ్వేమైనా ధర్మశాస్త్రం ఇచ్చావా? Then why do you judge? నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? Can the word of God be clearer and stronger? దేవుని వాక్యం చాలా స్పష్టంగాను గట్టిగాను చెప్పడం లేదా? Even after all these verses in the Bible, still we are careless in talking. ఇన్ని వచన భాగాలు గ్రంథంలో మనం చూచి కూడా లెక్క లేకుండానే మాట్లాడతాం. Don't judge. తీర్పు తీర్చవద్దు. That's not your business. అది నీ పని కాదు. There are elders to judge. సంఘములో పెద్దలు ఉన్నారు తీర్పు తీర్చేవాళ్ళు. There are responsible people who should judge in some situations. కొన్ని పరిస్థితుల్లో అలాగూ తీర్పు తీర్చి విమర్శించవలసిన బాధ్యత కలిగిన వారు ఉన్నారు. That is not on a personal basis. అదేదో వ్యక్తిగతమైనటువంటి అంశంగా కాదు. That's for the purity of the church. సంఘం యొక్క పవిత్రత కోసమే. They have to take some disciplinary action. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. Let them do that. వారు చేస్తారు ఆ పని. Except in those situations. అటువంటి పరిస్థితుల్లో తప్ప In our day-to-day life, మన అనుదిన జీవితంలో withdraw from all judgment. అటువంటి తీర్పులు తీర్చే పనిలో నుంచి వెనక్కి రండి. Leave it to God. దేవునికే వదిలిపెట్టండి. Don't judge. తీర్పు తీర్చవద్దు. And then the Lord went on to say, ప్రభు ఇంకా చెప్తూ అన్నాడు, first you clear your own eyes. నీ కళ్ళు నువ్వు శుభ్రం చేసుకో ముందు. Then you can see the what is wrong in others' eyes. ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి ఏమిటో అప్పుడు చూడవచ్చు. You remember when David sinned with Bathsheba? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు Nathan the prophet went to him. ప్రవక్త నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. And told him something like a parable. ఒక కథ చెప్పినట్టుగా చెప్పాడు. A man stole his neighbor's sheep. ఒక ధనవంతుడు ఉన్నాడు, పక్కన ఒక పేదవాడు ఉంటే అతనుకున్న ఒకే ఒక గొర్రె పిల్లను తీసుకున్నాడు. When David heard that,
ఆ కథ అంతా విన్న తర్వాత దావీదు అన్నాడు, You know what David said? దావీదు ఏమన్నాడు తెలుసా? That man who stole that sheep shall die. ఆ గొర్రె పిల్లను దొంగిలించినటువంటి ఆ ధనవంతుడు మరణపాత్రుడు అన్నాడు. Does the law say that? ధర్మశాస్త్రం అలా చెప్తుందా? If you steal somebody's sheep, he should be killed? ఎవరైనా ఒక గొర్రెను మనం దొంగిలించినట్లయితే వాడు చంపబడాలి అని ధర్మశాస్త్రం ఏమైనా చెప్పిందా? No. లేదు. Later you read Exodus 22:1. నిర్గమాకాండ గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం తర్వాత చదవండి. There it says, అక్కడ ఏం రాయబడిందంటే, if a sheep is stolen, ఒక గొర్రె దొంగిలించబడితే he shall pay fourfold. 4 అంతలుగా అతనికి తిరిగి చెల్లించాలి. Give 4 sheep. 4 గొర్రెలు ఇవ్వాలి. It doesn't say he should be killed. చంపబడాలని, ఆ మనిషిని చంపాలని లేదు. But what is David saying? కానీ దావీదు ఏమన్నాడు? Oh, who is that man? ఎవడో మనుష్యుడు, Kill him. చంపాలి వాడిని. David is very harsh in judging others. ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో చాలా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నాడు. Then Nathan said, నాతాన్ అన్నాడు, you are that man. ఆ మనుషుడు నీవే. You. నీవే. You are that man. నీవే ఆ మనుషుడు. David was harsh in judging someone else. ఇతరులను విమర్శించే విషయంలో చాలా కఠిన వైఖరి ఉంది. He has already killed Uriah. ఉరియాను అప్పటికే చంపాడు. He has already committed adultery with Uriah's wife. ఉరియా భార్యతో అతను వ్యభిచారం చేశాడు. What about that sin? ఆ పాపాన్ని గురించి ఏం మాట్లాడాలా? Quiet. మౌనంగా. Nothing. ఏం మాట్లాడటం వల్ల? No problem. ఏమి లేదు. No problem. ఏం సమస్య లేదు. Somebody stole a sheep. వేరే వాళ్ళ గొర్రె దొంగిలించబడిందా? Kill him. చంపండి వాడిని. I committed adultery. నేనేమో వ్యభిచారం చేశాను. I committed murder. నేనేమో హత్య చేశాను. No judgment. నాకేమో తీర్పు లేదు. That is our attitude. మన ఆలోచన విధానం అంతా ఇట్లుంటది. In judging others we are very harsh. ఇతరులకు తీర్పు తీర్చే విషయంలో మాత్రం చాలా కఠినం. But in judging ourselves, మనల్ని విమర్శించుకునేటప్పుడు చాలా తేలిక. we are very soft. చిన్న నెమ్మదిగా ఏమి లేనట్టు. Jesus said, don't judge others. ఇతరులకు తీర్పు తీర్చవద్దు అని ప్రభు చెప్పాడు. But the Bible says, వాక్యం చెప్తుంది in 1 Corinthians 11:31, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31లో, let a man examine himself, let him judge himself. తనకు తానే తీర్పు తీర్చుకోవాలి, తను తానే విమర్శించుకోవాలి. Judge oneself. ఎవరికి వారే విమర్శ. Let him judge himself. తనకు తాను విమర్శ, తనకు తానే పరీక్ష. So we are not to judge others. ఇతరులను మనం విమర్శించకూడదు. We would judge ourselves. మనలను మనమే పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. You know, there are 2 types of mirrors. 2 రకాలైన అద్దాలు ఉన్నాయి. In the car, in front there is mirror. కారులో ముందుగా ఒక అద్దం ఉంటుంది. What is that for? అది ఎందుకోసం? In front of the driver there is a mirror. డ్రైవర్ కు ముందుగా ఎదురుగా ఒక చిన్న అద్దం ఉంటుంది. What is that for? ఎందుకోసం అది? To see rear view. వెనక ఉన్నటువంటి దృశ్యాన్ని చూడడానికి. Who is coming behind? నా వెనక ఎవరు వస్తున్నారు, ఏ కారు వస్తుంది? To see others. ఇతరులను చూడడానికి. But in front of your wash basin there is a mirror. వాష్ బేసిన్ దగ్గర మన ఇళ్లలో ఒక అద్దం ఉంటుంది. What is that for? అదెందుకు? To see you. మనల్ని చూసుకోవడానికి. When I shave, షేవింగ్ చేసుకునేటప్పుడు, when I comb, తలదూకునేటప్పుడు, I want to see myself. నన్ను నేను ఎట్టున్నానో చూసుకోవాలి. Very often we use only rear view mirror. మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళని చూడటానికి ఉపయోగిస్తాం అద్దం. We are always looking at others. ఇతరుల వైపే చూస్తా ఉంటాం. Who is coming behind me? ఎవరు వస్తున్నారు నా వెనక? What's wrong in his life? అతని జీవితంలో ఏం పొరపాటు? Who is coming to his house? ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు? Where is that brother getting money from? అదిగో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి? You don't stand before the wash basin mirror to see what dirt is there on your face. ఆ వాష్ బేసిన్ దగ్గర ఉన్నటువంటి అద్దం ముందు నిలబడి నీ ముఖం మీద ఏం మచ్చలు ఉన్నాయో, ఏం మట్టి ఉందో అది చూసుకోవటంలా. You're always looking at the rear view mirror. వెనకున్నటువంటి వారి సంగతులు చూసి అర్థమే. So in conclusion, let me say this. ముగింపులో ఈ మాట చెప్పుకుందాం. Be liberal in judging others and harsh
in judging yourself. ఇతరులను విమర్శించేటప్పుడు చాలా తేలికగాను, మనలను మనం విమర్శించుకునేటప్పుడు చాలా కఠినంగాను ఉండాలి. 1 Corinthians 11:31 says, let him judge himself. తనకు తానే విమర్శ చేసుకోవాలి, తనకు తానే పరీక్ష చేసుకోవాలి. కొరింథీ పత్రిక 11:31లో. What's the meaning of that? ఏమిటి? మనలను మనమే విమర్శించుకుని ఎడల I look into my own heart. నా హృదయాన్ని నేను See పరిశీలించుకుని what is wrong there. ఏమి తప్పుందో అక్కడ Without any mercy, harshly, ఎంత I must మాత్రము దయ లేకుండా పరీక్షించుకుంటే confess my sin. నేను నా పాపాన్ని I ఒప్పుకోగలుగుతాను. must forsake it. దాని గురించి విడిచిపెట్టవలసి వస్తుంది. That is my duty. అది నా హృదయంలో నుంచి చూడవలసిన విధానం. My primary duty is not to judge my brother. My primary duty is to judge myself. నా ప్రాథమికమైన బాధ్యత నా పక్కనున్న వారిని విమర్శించడం కాదు. నా ప్రాథమిక బాధ్యత నాకు నేనే విమర్శించుకోవడం. Be strict and harsh when you judge yourself. నిన్ను నీవు విమర్శించుకునేటప్పుడు చాలా ఖచ్చితంగాను కఠినంగాను ఉండాలి. Don't show any mercy. ఎంత మాత్రము దయ చూపించకూడదు మన విషయంలో. When you see something wrong in you, నీలో ఏమైనా పొరపాటు కనబడిందా, confess it. ఒప్పుకో దాన్ని, Forsake it. విడిచిపెట్టు దాన్ని. When it comes to others, ఇతరుల విషయానికి వచ్చేటప్పటికల్లా be very slow. మీరు చాలా నెమ్మది Be పాటించాలి. very soft. మౌనంగా లేకపోతే మెత్తనగా ఉండాలి. Wait till the time comes. ఆ సమయం వచ్చేంత వరకు కాచి There వేసి. is a judge who knows everything. అన్ని ఎరిగినటువంటి న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. He will do the right judgment. ఆయన నిజమైన న్యాయమైన తీర్పు Let తీర్చాడు. me not usurp the chair, the throne of God. ఆ దేవుని సింహాసనం మీద నుంచి నేను కూర్చొని ఆయన లేపి తీర్పు తీర్చవద్దు. The Lord Jesus says, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, judge not. తీర్పు తీర్చకుడి. How many of us are willing to obey this command? ఈ ఆజ్ఞను ఎంతమంది నిజంగా లోబడుతున్నారు? How many of us will say, Lord, I want to get rid of this bad attitude from my life? ప్రభువా, నా జీవితంలో ఉన్నటువంటి ఈ చెడ్డ వైఖరి నాలో నుంచి తొలగించుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని ఎంతమంది మీలో చెప్తున్నారు? May God give us grace to do that. దేవుడు అలాగ చేయడానికి తన కృప మనకు అనుగ్రహించును గాక.